ఇప్పుడు నేను పిల్లల గురించి చెప్తానండి. ఇప్పటి పిల్లలు ఎంత యాక్టివ్, ఎంత హైపర్, ఎంత చాలా హుషారుగా ఎలా ఉండగలుగుతున్నారో, వాళ్ళు ఎందుకు అట్లా ఉంటారో ఏమన్నా అది తెలుసా మీకు? ఎందుకంటే వాళ్ళు గురువులు, యోగులు ఉంటారు కదా, వాళ్ళ ఆత్మలు ఎక్కడికి పోతే శరీరాలు తీసుకొని భూమి మీదకి మంచి చేయడానికి కోసం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు అలానే ఉంటారు. ఆత్మకు సాగు లేదు కదండి. అగ్నికి దహించదాలకు, నీరుకు తడవదాలు, ఇలా ఉంటుంది కదండి. ఆత్మకు మరణం లేదు. మరి ఆత్మలను వెళ్ళిపోతే ఒక గురువు చనిపోతాడు, ఆత్మ మళ్ళీ జన్మ తీసుకొని భూమిని ఉద్ధరించడం కోసం, కొంతమంది జనాలు జ్ఞానులుగా చేయడం కోసము, వాళ్ళకు తెలివి చెప్పించడం కోసము వాళ్ళు జన్మ తీసుకోవాలనుకున్నప్పుడు పుడతారు. పిల్లలుగా పుట్టే కదా, వాళ్ళకి అందుకే అంత తెలివి ఉంటుంది. వాళ్ళు ఏది చేయాలని సాధించాలనుకుంటారో మనందరం ఎంకరేజ్ చేయాలి, మన ఫ్యామిలీ కానీ. లేదు నువ్వు ఇది చేయాలి, అది చేయాలంటే కుదరదు. అప్పుడు చేసినప్పుడే ఇప్పుడు ఎంతోమంది యోగులు, ఎంతోమంది ధ్యానం గురించి, అన్నిటి గురించి చాలా నేర్పిస్తున్నారు కదా. అలానే వస్తారు గురువులు. వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ సోల్ జన్మ తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు కంపల్సరీ. తీసుకొని ఎంతోమందిని బాగు చేసి, ఎంతోమంది జ్ఞానులుగా, ఎంతోమంది మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ జన్మ సాధించడం జరుగుతుందండి. గురువులు వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు జన్మ తీసుకుంటారు, వద్దనుకుంటే వాళ్ళు పై లోకాలనే ఉంటారు. అది అందరు తెలుసుకోవాలి. పిల్లలకు వాళ్ళకి ఏ ఎంకరేజ్ చేయాలంటే అదే చేయండి. వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేయండి. వాళ్ళకి చాలా హ్యాపీగా చూసుకోవాలి. మనం వాళ్ళు ఎంత హ్యాపీగా చూసుకుంటే వాళ్ళు అంతా సాధిస్తారు. మనకు కూడా మంచి పేరు తెస్తుంది. పేరెంట్స్ కూడా అందరూ ఆనందంగా ఉంటారు. చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.